మ్యారేజ్ జరిగింది ఒక వ్యక్తికి, అది చెప్పకుండా ఇంకొక మహిళతో మ్యారేజ్ చేసుకున్నాడు. అది తెలిసిన మహిళ ఈయన మీద కేసు పెట్టడం జరిగింది. దాని గురించి మీరు చెప్తారా? సార్, ఈయనకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఆ ఫస్ట్ మ్యారేజ్లో ఈయన డివోర్స్ డిగ్రీ అనేది తీసుకోలేదు. వైఫ్ దగ్గర నుంచి లాఫుల్గా డివోర్స్ అనేది రాలేదు. అది కప్పిపుచ్చి అది తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి నాకు ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ నుంచి డివోర్స్ వచ్చేసింది అని. ఓకే. అండ్ ఇంక ఈయన ఏం చెప్పాడు అని అంటే మాది ఒక లవ్ మ్యారేజ్ అని ఫస్ట్ పోర్ట్రే చేశాడు. బట్ ఆయన వేసిన కౌంటర్లో ఏమని ఉంది అని అంటే ఇట్ వాజ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆయనది. అయితే వైఫ్ ఏం చేసిందంటే సెకండ్ వైఫ్, ఈయన నా దగ్గర ఫస్ట్ పెళ్ళి డివోర్స్ అయింది అని చెప్పారు, కానీ అది రాలేదు. ఓకే. అండ్ అలా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు నాకు 1 crore alimony కావాలి. అండ్ ఏదైతే రిలేషన్ మా మధ్యలో ఉందో దాన్ని రేప్గా మీరు చూడాలి. ఎందుకనంటే నాకు ఈ ఫ్యాక్ట్స్ ఏం తెలీదు, ఆయన ఫ్రాడ్ అని నాకు తెలీదు. నా దగ్గర అన్ని ఫ్యాక్ట్స్ దాచి ఉంచి పెళ్లి చేసుకున్నారు. సో లోవర్ కోర్ట్ ఏం చేసింది అని అంటే దాన్ని రేప్గా కన్సిడర్ చేయలేదు, నలిటీ అనేది ఇవ్వలేదు. అండ్ ఒకవేళ 1 crore alimony కూడా నాట్ మెయింటైనబుల్ అనింది. దానికి ఈవిడ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఏమనింది అని అంటే ఓకే, అతను నీకు అబద్ధం చెప్పాడు కాబట్టి దాన్ని రేప్గా కన్సిడర్ చేస్తాము. 1 crore alimony అనేది మెయింటైనబుల్ కాదు, ఎందుకంటే మీరు సెకండ్ వైఫ్గా రాదు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ దగ్గర నుంచి మీకు డివోర్స్, ఆయనకి ఇంకా డివోర్స్ అవ్వలేదు కాబట్టి మీ పెళ్ళి అనేది మెయింటైనబుల్ కాదు అని పెళ్ళిని రద్దు చేసింది సార్. నలిటీ అనే డివోర్స్